అసెంబ్లీ ఎన్నికలు బీఆర్ఎస్ కు షాక్ ఇస్తే లోక్సభ ఎన్నికలు డబుల్ షాక్ ఇచ్చాయి. ఖచ్చితంగా గెలుస్తామని పార్టీ పెద్దలు చెప్పుకున్నా మెదక్లో కూడా మూడో స్థానానికి పడిపోయింది. మొన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీ ఒక్క ఎంపీ సీట్ను కూడా గెలుచుకోలేకపోవడం దారుణం. చివరికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నియోజకవర్గాల్లో కూడా బీజేపీ ఆధిపత్యం కనబర్చడం చూస్తే కారు షెడ్డుకు వెళ్లిపోయినట్టే అనిపిస్తోంది. తెలంగాణలో లోక్సభ ఫలితాలు బీఆర్ఎస్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ రిజల్ట్స్ మీద పార్టీ వర్గాల్లో ముందు నుంచి పెద్దగా ఆశ లేకున్నా చివరికి అంతకు మించి టాప్ టు బాటం షేక్ అయ్యేలా ఫలితాలు వచ్చాయన్నది ఇంటర్నల్ టాక్. ఇంత దారుణమైన పరాభవాన్ని లీడర్స్ గాని క్యాడర్ గాని ఎవ్వరూ ఊహించలేదట. మాకు మంచి ఫలితాలే వస్తాయి, పరిస్థితి ఆశాజనకంగా ఉందని ఇన్నాళ్లు పైమాటగా చెప్పుకున్నా అంతర్గతంగా పార్టీలో చర్చ మాత్రం వేరే ఉంది. కనీసం 2 లేదా 3 ఎంపీ సీట్లు వస్తాయని భావించిందట అధినాయకత్వం. కానీ ఎవ్వరి ఊహకు అందని ఫలితం వచ్చిందని నోరెళ్లబెడుతున్నాయట బీఆర్ఎస్ వర్గాలు. అందుకు కొన్ని ఉదాహరణలు కూడా చెప్పుకుంటున్నారు. ఏ సీటు ఎలా పోయినా మెదక్ ఎంపీని మాత్రం ఖచ్చితంగా గెలుస్తామని అనుకున్నారట బీఆర్ఎస్ ముఖ్యులు. చివరికి అక్కడ గెలుపు సంగతి పక్కన పెడితే మూడో స్థానానికి పడిపోవడంతో పార్టీ పెద్దల బుర్రలు గిర్రున తిరిగిపోయాయట. గెలుస్తామనుకున్న సీట్లో ఇలా జరిగిందేంటంటూ తలలు పట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అయినా సరే సీటు బీజేపీ ఖాతాలో పడడం ఏంటన్నది ఆ పార్టీ నేతలకు అర్థం కావట్లేదు. మరోవైపు పార్టీ ముఖ్యులు ఎమ్మెల్యేలుగా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజారిటీలు కూడా పార్టీకి షాక్ ఇచ్చాయి. మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట సెగ్మెంట్ మెదక్ పార్లమెంటు పరిధిలోనే ఉంది. ఇక్కడ హరీష్ రావుకు ఉన్న పట్టు, ట్రాక్ రికార్డ్ దృష్ట్యా ఎంపీ సీటు గెలుచుకోవడానికి ఈ సెగ్మెంట్లో వచ్చే మెజారిటీ చాలని లెక్కలేసుకున్నారట. కానీ ఆ లెక్కలు తప్పాయి. అదృష్టం తిరగబడింది. సిద్దిపేటలో కూడా బీజేపీకి మెజార్టీ రావడం గులాబీ పెద్దలకు అస్సలు మింగులు పడని వ్యవహారంగా మారిందని అంటున్నారు. సిద్దిపేట సెగ్మెంట్ వరకు బీజేపీకి 2678 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఇక ఇదే పార్లమెంటు పరిధిలోని మరో కీలక అసెంబ్లీ నియోజకవర్గం గజ్వేల్. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లో కూడా పార్టీకి 20,000 లోపు ఆధిక్యం మాత్రమే వచ్చింది. ఈ స్టోరీ ఇలా ఉంటే అటు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో పరిస్థితి ఇంకా ఘోరంగా ఉందంటున్నారు పరిశీలకులు. అలాంటి ఫలితాన్ని పార్టీ పెద్దలు అస్సలు ఊహించనే లేదన్నది ఇంటర్నల్ టాక్. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోకి వచ్చే సిరిసిల్ల సెగ్మెంట్లో బీజేపీకి 6,748 ఓట్ల లీడ్ రావడంతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక నోళ్లు పెగలడం లేదట బీఆర్ఎస్ నాయకులకు. ఇలా పార్టీ పరంగా త్రిమూర్తుల్లాంటి ముగ్గురు ముఖ్య నేతల అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే ఇలాంటి ఫలితాలు కనిపించడంతో ముందు పరిస్థితి ఇంకెలా ఉంటుందోనన్న ఆందోళన బీఆర్ఎస్లో పెరుగుతోంది. ఫలితాలపై కేటీఆర్ ఎక్స్లో మెసేజ్ పెట్టడమే తప్ప మీడియా ముఖంగా స్పందించేందుకు నాయకులెవరూ ముందుకు రాకపోవడాన్ని బట్టే లోపలి వాతావరణాన్ని ఊహించుకోవచ్చు.